క్రైస్త ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము. కోపచిత్తునితో సహవాసము చెయ్యకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం, కోపము మానము అగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం, త్వరగా కోపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపబడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో, దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి, ముంగొప్పి మూఢత్వమును బహుమానంగా పొందును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం, మహా కోపియొగువాడు దండన తప్పించుకొనడు, దాన్ని తప్పించినను వాడు మరలా కోపించుతూనే ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నాయన మీ యందు భయభక్తులు కలిగి కోపమును విడిచి నిన్ను మహిమపరచ గణపరచబడిన శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.